నేను ఆమెతో రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం నిజం. ఇది 2014 అండి. 2014 నుంచి 2017 ఆ టైం వరకు కూడా మేము ప్రాపర్‌గా రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఎటువంటి శారీరక సంబంధం కానీ ఏమీ లేదు. కానీ తను ఎప్పుడూ బెదిరిస్తది, మీడియాకెళ్తా, ఎక్కడికెళ్తా, అక్కడికెళ్తా అని నా రెప్యుటేషను దెబ్బతినకూడదు అని చెప్పి భరిస్తూ వచ్చాను నేను. భరిస్తూనే వచ్చా. ఆ తర్వాత ఆమె డ్రగ్స్ వాడడం మొదలుపెట్టింది. ఇదంతా చేసింది. ఆమె డ్రగ్ కేస్ కూడా ఉంది. అది కూడా నాకు ఫోన్ చేసి నేనే పెట్టించాను అంటది. నేను ఆ తర్వాత ఏమైంది, ఆ తర్వాత ఇదంతా అయిన తర్వాత ఆ అమ్మాయి వేరే అబ్బాయితో రిలేషన్‌షిప్‌లో ఉంది. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసింది. నేను ఎఫ్ఐఆర్ కూడా సేకరించాను. ఎఫ్ఐఆర్ నా దగ్గర ఉంది. నేను ఇప్పుడే చూపిస్తాను మీకు అది కూడా. ఉండండి. ఇదిగోండి. ఆమె ఆ అబ్బాయి మస్తాన్ సాయి అనే అబ్బాయి ఆమెను చావగొట్టాడు. చావగొట్టిన తర్వాత కేసు పెట్టి మళ్ళీ అతనితోనే ఉంటుంది. అది కూడా నా ఇంట్లో. నేను బయటకు వచ్చేసాను. ఎందుకంటే ఆమె అలవాట్లు కానీ, ఆమె బుద్ధులు కానీ, ఆమె చేసే పని కానీ ఇవన్నీ కూడా ఏ రకంగా కూడా కరెక్ట్ కాదు. బ్లాక్మెయిల్ చేస్తుంది. ఒక అమ్మాయి న్యూడ్ ఫొటోస్, న్యూడ్ వీడియోస్ ఆమె దగ్గర పెట్టుకొని వాళ్ళ ఫాదర్కి పంపించి ఆమెను వాళ్ళ ఫాదర్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఆ కేసు కూడా ఆమె మీద రిజిస్టర్ అయ్యింది. ఇది నేను ఇప్పుడే చూపిస్తాను మీకు ఎఫ్ఐఆర్. ఇదిగోండి. ఇది అతను ఆ మస్తాన్ సాయి అనే అబ్బాయి ఆమెను పెళ్లి చేసుకోవాలి అని ఆమె పెట్టిన ఎఫ్ఐఆర్. ఇది నేను సేకరించాను. ఇప్పుడు నేనే మోసం చేసి నాతోనే ఉందో అనుకుంటే అతను ఈమెను పెళ్లి చేసుకోవాలి అని ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేస్తుంది? సో అది ఆమె పెట్టిన ఎఫ్ఐఆర్. అది మీరు ఆమె కంప్లైంట్లో ఏమని చెప్పిందంటే 11 సంవత్సరాలుగా మీరు ఆమెతో కలిసి ఉన్నారు. సో ఇదే క్రమంలో టెంపుల్లో కూడా పెళ్ళైందన్నటువంటి విషయాన్ని ఆమె కంప్లైంట్లో పచ్చి అబద్ధం అండి. పెళ్ళి అవ్వలేదు. అండ్ నేనే కాదు, ఇండస్ట్రీలో కానీ మొత్తం అందరికీ కూడా తెలిసిన నిజం ఏంటంటే నేను జీవితంలో పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యా. ఒకవేళ జరిగితే జరగచ్చేమో, కానీ ఇప్పటిదాకా అయితే నాకు పెళ్లి చేసుకుందాం అన్న ఉద్దేశం కానీ ఎప్పుడూ ఎవరితోనే లేదు, ఎవరి మీద లేదు. ఆ విషయం ఆమెకు కూడా తెలుసు. అసలు మీకు లావణ్యతో పరిచయం ఎలా ఏర్పడింది? ఇది నేను షార్ట్ ఫిల్మ్ చేస్తున్న కాలంలోనే నాకు ఆవిడ పరిచయం అయిందండి. అండ్ ఐ విల్ నాట్ లై టు యూ, షీ వాజ్ అ వెరీ నైస్ పర్సన్. అండ్ నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో కూడా నాకు చాలా హెల్ప్ చేసింది. అండ్ ఐఎమ్ ఆల్వేస్ ఆ గ్రాటిట్యూడ్ కూడా చాలా ఎక్కువ ఉండడం వల్లే నా ఇంటిలో ఉంటున్నా సరే నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నా. ఆమె ఈ డ్రగ్స్కి అలవాటు పడడం, ఫ్రెండ్ సర్కిల్, చెత్త ఫ్రెండ్స్ అందరూ పెట్టుకొని ఆ ఫ్రెండ్ సర్కిల్ మొత్తం అంతా అవుతున్నప్పుడు నాకేంటంటే ఇంక నేను తట్టుకోలేకపోయాను. నేను అప్పుడే వెళ్ళిపోదాం అనుకుంటే నాకు ఒకటే ఏంటంటే ఆమె ప్రతిదానికి కూడా నేను మీడియాకి వెళ్తా, కంప్లైంట్ చేస్తా, ఇచ్చేస్తా అంటే ఇప్పుడు ఆమె చేసినా సరే మీకు ఒక యాక్టర్ అన్నప్పుడు, ఒక సెలబ్రిటీ అన్నప్పుడు బేసిక్గా ప్రాబ్లం ఏమవుద్దంటే ప్రూవ్ అవ్వడం కాదు, అండ్ ఎలిగేషన్ ఈజ్ ఇనఫ్. ప్రూఫ్ ఎవరు పట్టించుకోరు. సో ప్రూఫ్ ఎవరు పట్టించుకోరండి. అరే ఎలిగేషన్ ఇస్ ఇనఫ్. సో నేను దానికి భయపడి ఇంత కష్టపడి ఇంత సంపాదించుకొని రెప్యుటేషన్ ఎక్కడ పాడైపోతుందా అని భయపడి పడతా ఉండేవాడిని. ఇంకా చివరికి ఆ డ్రగ్ కేసులో ఆవిడ దొరికింది. నేను జీవితంలో ఏనాడు డ్రగ్స్ అనేది ఎప్పుడూ ముట్టుకోలేదండి. ఇది పచ్చి నిజం. నేను నిజంగా చెప్తున్నాను, అందరికీ కూడా లైవ్లో చెప్తున్నాను. నాకు ఐ డ్రింక్, నాకు మందు అలవాటు ఉంది, తాగుతా, సిగరెట్ అలవాటు ఉంది, అంతే తప్ప జీవితంలో ఎప్పుడు ఏ డ్రగ్ అనేది ముట్టుకోలేదు నేను. ఎప్పుడూ ముట్టుకోలేదు నేను. సో నాకు ఫస్ట్ మామూలుగా చూస్తేనే భయం నాకు. మీరిప్పుడు లావణ్య మీ పైన చేస్తున్న అలిగేషన్ ఏంటంటే మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్నటువంటి సినిమాలో హీరోయిన్ మాన్య మల్హోత్రా ఆమెతో కలిసి మీరు సహజీవనం చేస్తున్నారు అనేది ఆమె చెప్తుంది. ఏమండి, నేను ఉండేది హైదరాబాద్లో, ఆవిడ ఉండేది ముంబైలో. సహజీవనం ఎలా చేస్తామండి? మీరే చెప్పండి. ఆవిడ బేసిక్గా ఆవిడికి నేను అప్పటికీ కూడా నేను ఈ భయంతోనే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయంతోనే నేను బయటకు వచ్చేసినా సరే నా ఇంట్లో ఉంటుంది ఆవిడ. ఎప్పుడంటే అప్పుడు డబ్బులు ఇస్తున్నా నాకు తర్వాత అర్థమైంది ఇది మరీ ఎక్కువ అయిపోతుందని చెప్పి నేను ఇవ్వడం మానేసాను. ఆవిడకి డబ్బులు కావాలి బేసిక్గా నా దగ్గర నుంచి. ఆవిడకి డబ్బులు కావాలి. అండ్ నేను మొన్న వెళ్ళి డీసీపీ గారిని కలిసి మాట్లాడా. ఇప్పుడు ఇల్లు ఎక్కడ ఖాళీ ఏం చేస్తాను, ఆ ఇంట్లోంచి ఎక్కడ ఎలా కొట్టేస్తాను అని భయంతో ఇప్పుడు ఈ రచ్చంతా చేస్తుంది. ఇది నిజం. మీరు ఇదే ఇంకొకటి ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఇప్పుడు నిజంగానే ఆమెకి
నేను కావాలి నాతో ఉండాలనుకుంటే మస్తాన్ సాయి అన్న వ్యక్తిని నన్ను పెళ్లి చేసుకోవాలని గుంటూరు స్టేషన్లో కంప్లైంట్ ఎందుకు ఇస్తుంది? అండ్ మీకు ఇంకా చూపిస్తా, దీనికి ముందు మస్తాన్ సాయి అనే వ్యక్తి ఈమెని చావగొట్టాడు. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి, ఆవిడని కొట్టిన ఫోటోలు, ఆవిడ దెబ్బల ఫోటోలు, ఇవన్నీ. మీకు పరిచయమేనా మస్తాన్? నేను ఈమెతో ఉన్నప్పుడే కలిసానండి. నేను ఇంట్లో నేను కింద ఫ్లోర్లో ఉండేవాడిని, ఆవిడ పై ఫ్లోర్లో ఉండేది. నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎవరి ఇల్లు? నా ఇల్లు అది. నేను నా కష్టార్జితంతో కొనుక్కొని ఇల్లు. నేను ఒకటే ఏంటంటే నా రెప్యుటేషన్ పోవకూడదు, జనాలకి అనవసరంగా రచ్చ అనవసరం అన్న కేవలం ఒకే ఉద్దేశంతో భరిస్తూ వచ్చా. నేను ఆవిడ డ్రగ్ కేసులో జైల్లో పెడితే నేను అప్పుడు కూడా ఆవిడని ఇంట్లోంచి బయటికి పొమ్మల్లా. అప్పుడు నేను బయటికి వెళ్ళిపోయాను, నేను అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాను. నాకొద్దు ఇలాంటి మనుషులు, కానీ ఇవి నాకొద్దు. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, ఆవిడ ఉండే వ్యక్తులు. నేను ఉన్నప్పుడే నేను కింద ఫ్లోర్లో ఉండేవాడిని అండి. పై ఫ్లోర్లోని ఆ మస్తాన్ సాయి అనే అబ్బాయితోని ఆవిడ ఓకే. మీరు లావణ్యతో కలిసి గతంలో మీరు మంచిగా ఉండే, కానీ ఎప్పుడైతే డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి మీరు ఆమెను దూరం పెట్టారా? పడినప్పుడు కాదండి, దానికంటే ముందే. దానికంటే ముందు ఆవిడ వాడేదండి, ఆవిడ ఫ్రెండ్ సర్కిల్ ఇదంతా కూడా నాకు చాలా డిస్టర్బింగ్ ఉండేది. నేను ఏంటంటే ప్రశాంతంగా కూర్చొని పుస్తకం చదువుకుంటా, సినిమా చూసుకుంటా, లేదా 2 బెగ్గలేసుకొని పడుకుంటా నేను, అంతే తప్ప నాకు ఆమెను ఇంట్రోవర్ట్. నాకు బేసిక్గా జనాలు గోళ ఇదంతా నాకు చాలా కష్టం. అండ్ వాళ్ళ సర్కిల్ కూడా ఇట్స్ నాట్ ఎ గుడ్ సర్కిల్ అండ్ ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఎ గుడ్ సర్కిల్, ఇట్స్ అ వెరీ బ్యాడ్ సర్కిల్. సో నా వల్ల ఏది కాదు. అండ్ ఆవిడ ఏంటో అంటే ఆయన ఏం చేసినా సరే ఇప్పుడు ఆవిడ అడిగితే ఆవిడే చెప్తుంది, నిజం చెప్తుంది. మీరు ఏం చెప్తున్నారంటే మంచి సర్కిల్ కాదని చెప్తున్నారు. మరి అలాంటి వ్యక్తులతో మీరు మీ విల్లాలోనే వాళ్ళందరితో కలిసి ఉండేటప్పుడు మీరు ఎందుకు ఆబ్జెక్షన్ చేయలేదు? మీరు ఎందుకు పోలీస్ స్టేషన్లో వెళ్ళి మీ విల్లాను ఖాళీ చేయలేని మీరు కంప్లైంట్ చేయలేదు? అద్దల మేడలో ఉన్న వాళ్ళు రాళ్ళేసరకూడదు అంటారండి, మా అద్దలే పగులుతాయి. దానికోసం అని చెప్పి ఆలోచించి భయపడి, నిజంగా చెప్పాలంటే భయపడి ఇప్పటిదాకా ఆగాను. ఇప్పుడు ఇది నాకు నిజంగా మంచిగా జరిగిందండి. ఇప్పుడు ఐ హ్యావ్ నథింగ్ టు లూజ్ నవ్. ఇప్పుడు ఆవిడ కొత్తగా ఏం చేయలేదు, ఇంకా చేసిందిగా ఓకే. ఆవిడ కంప్లైంట్ ఫైల్ చేసింది అంటున్నారు, నేను కూడా వెళ్తా, నేను కూడా కంప్లైంట్ ఫైల్ చేస్తా ఆవిడ మీద. ఎందుకంటే మొత్తం ఆవిడ పంపించిన మెసేజ్లు, నా డైరెక్టర్స్కి, నా ఫ్రెండ్స్కి ఆవిడ పంపించిన మెసేజ్లు, ఆవిడ బెదిరించిన మెసేజ్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఆవిడ నాకు పంపించిన మెసేజ్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి. అండ్ నేను ఆవిడకి ఇప్పటిదాకా ఎంత డబ్బులు పంపించాను అనేది ఆ స్టేట్మెంట్స్ కూడా నా దగ్గర, బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా నేను తీసుకుంటా. అండ్ ఆవిడ మీద డ్రగ్స్ కేసు ఫైల్ అయిన ఎఫ్ఐఆర్ కూడా నేను సంపాదించాను. అండ్ ఆవిడ మస్తాన్ సాయి అనే వ్యక్తి ఈమెను పెళ్లి చేసుకోవాలని ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కూడా నా దగ్గర ఉంది. సో నేను చెప్తున్నారు లావణ్యకు మస్తాన్ సాయి అనేటువంటి వ్యక్తితో అఫేర్ ఉందని. సో అలాంటప్పుడు మీ విల్లాలోనే వాళ్ళంతా ఉన్నప్పుడు నేను అనేది ఏంటంటే మీరు పోలీసులకు ఎందుకు వెళ్ళి కంప్లైంట్ చేయలేదు ఈ విషయంలో? ఎగ్జాక్ట్లీ అండి, ఇందాక చెప్పినట్టు అద్దాల మేడలో ఉండే వాళ్ళు రాళ్ళు విసిరితే వాళ్ళ అద్దాలే పగులుతాయి. నేను దీనికే భయపడ్డాను. అనవసరంగా జనాలకు తెలిసి రెప్యుటేషన్ పాడవుద్ది. సినిమాలు రిలీజులు ఉన్నాయి, 3 సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి, 2 సినిమాలు ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోయి. కానీ లావణ్య కంప్లైంట్లో ఒక విషయాన్ని పేర్కొంది ఏంటంటే మీరు దాదాపు 11 సంవత్సరాల పాటు ఆమెతో కలిసి సహజీవనం చేశారు, ఆమెను శారీరకంగా వాడుకున్నారు, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలన్నప్పుడు మాత్రమే మీరు ఆమెకు మోసం చేశారన్న. కాదు పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు మోసం చేశాను అని చెప్పిన వ్యక్తే మళ్ళీ పెళ్లి కూడా చేసుకున్నాము అని చెప్తుంది. ఇప్పుడు ఆవిడ ఏ నిమిషం ఏం మాట్లాడుతుందో ఆవిడకి అర్థం కావట్లేదండి. నాకు ఆవిడకి పెళ్లి కాలేదు, పెళ్లి చేసుకుందాం అన్న టైంలో మోసం చేయలేదు. ఆవిడతోని నేను రిలేషన్షిప్లో ఉన్న విషయం నిజం. ఇది 2017 వరకు. 2017 తర్వాత భరించేను తప్ప ఏ రోజు ఆవిడని శారీరకంగా ముట్టుకోవాలా, శారీరకమైన రిలేషన్షిప్లో లేను, ఎప్పుడూ లేదు. ఇది నిజం. అప్పటి నుంచి ఏంటంటే ఈవిడ నన్ను బెదిరించేది. ఈవిడికి డబ్బులు కావాలి, ఇవన్నీ కావాలి, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు తాగాలి, ఇవి డ్రగ్స్ ఇవన్నీ వాడుతా. నేను అప్పుడు కూడా బతిమాలేవాడిని, కనీసం నువ్వు డ్రగ్స్ తీసుకున్నావు, ఇంట్లో తీసుకోవద్దు, బయటికి వెళ్ళి తీసుకొని చావు, ఇంట్లో తీసుకోవద్దు, నా పరువు పోతుంది. నేను ఎప్పుడు భయపడింది ఒకే ఒక్క విషయం ఏంటంటే రెప్యుటేషన్ గురించి అండి. ఆ రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయపడ్డా తప్ప నేను ఆవిడ డ్రగ్ కేసులో దొరికినప్పుడు ఇంకేంటంటే నా వల్ల కాలేదు. ఇంకా అది మరి పరాకాష్ట అది. అండ్ అప్పుడు కూడా ఈ మస్తాన్ సాయి అనే అబ్బాయి ఎప్పటి నుంచి దూరం పెట్టారు? యాక్చువల్గా దూరం పెట్టడం కాదండి, మాకు ఇద్దరికి శారీరక సంబంధం అనేది లేకుండా ఇప్పటికీ ఒక 7 ఏళ్ళు అవుతుందండి. నేను ప్రాపర్గా అంటే కంప్లీట్గా ఆవిడ నుంచి దూరం వెళ్ళిపోవడం అంటే ఆవిడ డ్రగ్స్ ఆవిడ దగ్గర దొరికి ఆ కేసు అయినప్పుడు నేను ఇంట్లోంచి బయటకు వచ్చానండి. నేను వచ్చాను, ఆవిడ పంపించలేదండి అప్పుడు కూడా.
ఎందుకంటే ఎంతో కొంత కృతజ్ఞత ఉంది. ఒకప్పుడు నాకు హెల్ప్ చేసింది ఆవిడ, కృతజ్ఞత ఉంది నాకు. అందుకని చెప్పి అప్పుడు నేను వచ్చానండి ఇంట్లోంచి బయటికి. ఆమె వెళ్ళిపోమని చెప్పలే, ఆమెను పంపించలే, ఏం చేయలేదు. లావణ్య వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బ్రదర్స్తో కూడా మీకు కాంటాక్ట్స్ ఉన్నాయా? వాళ్ళ బ్రదర్తో ఇప్పటికీ మాట్లాడుతానండి. ఇంట్లోని అక్కడ నాకేంటంటే అక్కడ ఇంట్లో డాగ్స్ చాలా ఉంటాయండి, నాకు చాలా డాగ్స్ ఉంటాయి. సో వాటి గురించి ఏమన్నా సరే నాకు ఫోన్ చేసి ఇప్పటికీ కూడా అక్కడ పనిచేసే వాళ్ళకి నేనే శాలరీ ఇచ్చాను. ఎందుకంటే నా డాగ్స్ని వాళ్ళు చూసుకోవాలి ఖచ్చితంగా కదా, నా డాగ్స్ అంటే పిల్లలు లెక్క. సో వాళ్ళు చూసుకోవాలి. నేను వాటి నుంచి దూరంగా ఉంటున్నా, ఎందుకంటే ఈవిడ నుంచి దూరంగా ఉండాలని చెప్పి.